హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓయూటెక్ బీటెక్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి బీటెక్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని. సో మోస్ట్లీ బీటెక్లో చాలామంది ప్రిఫర్ చేసేది సిఎస్సి బ్రాంచ్, ఓకేనా. సో చాలామంది భయపడుతూ ఉంటారు బీటెక్ చాలా టఫ్ ఉంటుందేమో అని. కోర్స్ ఉంటుంది, కాకపోతే మీరు కొంచెం కష్టపడితే చాలు. సో మనకి బీటెక్ వచ్చేసి 4 years డిగ్రీ అన్నమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఓకే. ఈ 4 yearsలో మనకి 2 సెమ్స్ ఉంటాయి. పర్ ఈచ్ ఇయర్ 2 సెమ్స్ ఉంటాయి, ఓకే. సో టోటల్ 8 సెమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెకండ్ సెమ్, సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సిక్స్త్, ఫోర్త్ ఇయర్లో సెవెంత్ ఎయిత్, ఓకే. టోటల్ 8 సెమ్స్ ఉంటాయి. సో ఈచ్ సెమ్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సేమ్ సబ్జెక్ట్స్ అస్సలే ఉండవు, ఓకేనా. సో ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ సబ్జెక్ట్స్ అనేవి బేసిక్ సబ్జెక్ట్సే ఉంటాయి. థర్డ్ ఫోర్త్ సెమ్ కొంచెం టఫ్ ఉంటుంది. ఫిఫ్త్ సిక్స్త్ సెమ్ సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ అండ్ ఈజీగా అలా ఉంటాయి. అండ్ సెవెంత్ ఎయిత్ సెమ్స్ మనం ఓన్గా రాసుకోవచ్చు, ఓకేనా. సో మీలో మీరే భయపడకుండా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే బీటెక్ అనేది మీరు గట్టెక్కేయొచ్చండి, అంతే. సో బీటెక్ ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటివంటే అన్ని బేసిక్ సబ్జెక్ట్సే ఉంటాయని చెప్పాను కదా. సో ఏమేమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మీన్స్ M1 ఉంటుంది. M1 చాలా టఫ్ ఉంటుంది, మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి M1కి. నెక్స్ట్ మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్, ఇది ఓకే మనం మీరు ఓన్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే మీ కోర్సుకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది ప్రతి సెమ్కి, ఓకే. ఇది మీ ప్రోగ్రామ్కి అంటే మీ కోర్సుకి సంబంధించిన సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే PPS అని షార్ట్కట్లో అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇది కూడా బేసిక్ సబ్జెక్ట్, ఇది కూడా మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఇవే అండి ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్, అన్ని బేసిక్ సబ్జెక్ట్సే ఉంటాయి, మీరు ఓన్గా కూడా రాసుకోవచ్చు. మీరు జస్ట్ M1కి, PPSకి, కెమిస్ట్రీకి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు. M1 అనేది చాలా టఫ్. నెక్స్ట్ మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ సబ్జెక్ట్స్ వచ్చేసి అన్ని బేసిక్ సబ్జెక్ట్సే ఉంటాయి. సెకండ్ సెమ్లో కూడా ఇంగ్లీష్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండ్ నెక్స్ట్ మనకి ఫిజిక్స్ కూడా ఈజీనే ఉంటుంది కదా మీకు. నెక్స్ట్ ఫిజిక్స్ తర్వాత మనకి M2 ఉంటుంది. సెకండ్ సెమ్లో మనకి M2 ఉంటుంది, మ్యాథమెటిక్స్ 2. అండ్ నెక్స్ట్ మనకి BEE బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇది కొంచెం టఫ్ ఉంటుంది, దీంట్లో మీరు హార్డ్ వర్క్ చేయాలి. M1 M2 అండ్ BEE. నెక్స్ట్ ఇంగ్లీష్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫిజిక్స్, ఇవి థియరీనే మీరు రాసేసుకుంటారు అనుకుంటున్నా. సో ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ సబ్జెక్ట్స్ అనేవి బేసిక్ సబ్జెక్ట్సే. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మనకి థర్డ్ అండ్ ఫోర్త్ సెమ్స్ ఉంటాయి. సో థర్డ్ సెమ్ సబ్జెక్ట్స్ ఏమేమంటే ఇవి కొంచెం టఫ్ ఉంటాయి. థర్డ్ అండ్ ఫోర్త్ సెమ్ సబ్జెక్ట్స్ ఇంకా మనకి కొంచెం కొన్ని సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్లో మనకి 5 సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. సెకండ్ ఇయర్లో 6-7 అలా సబ్జెక్ట్స్ ఉంటాయి సెమ్కి, ఓకేనా. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ఊప్స్ యూజింగ్ జావా, ఇది మీ కోర్స్కి సంబంధించిన సబ్జెక్టు. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, ఓకే. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది కొంచెం టఫ్. చెప్పాను కదా థర్డ్ అండ్ ఫోర్త్ సెమ్ సబ్జెక్ట్స్ అన్నీ టఫ్ ఉంటాయి, ఇది కూడా కోర్సుకి సంబంధించిన సబ్జెక్ట్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ని మనం DSA అని షార్ట్కట్లో అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆపరేషన్స్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ, ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది, కానీ అంత టఫ్ ఏమి ఉండదు, ఓకేగానే ఉంటుంది ఈ సబ్జెక్ట్ కూడా. సో ఇందులో అన్ని టఫ్ సబ్జెక్ట్సే. ఆపరేషన్స్ రీసెర్చ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకి DSAలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే సర్చింగ్ మెథడ్స్, సార్టింగ్ మెథడ్స్, ఇంకా అలాంటి మెథడ్స్ ఉంటాయి DSAలో. ఫోర్త్ సెమ్లో మనకి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే దీంట్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది చాలా టఫ్ ఉంటుంది ఈ సెమ్ సబ్జెక్ట్స్ అనేవి. నెక్స్ట్ ఈ సెమ్లో మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్స్, దీన్ని షార్ట్కట్లో CO అని పిలుస్తారు. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని DBMS అంటాం.
ఇది కూడా ఇవి రెండు కూడా టఫే. నెక్స్ట్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇది థియరీ కమ్ మనకి దీంట్లో మ్యాథ్స్ కూడా ఉంటుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి M3 అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఉంటుంది 4th సెమ్లో. నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ బీటెక్ మొత్తంలో. మీరు దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు అస్సలే. నెక్స్ట్ ఎఫెక్టివ్ టెక్నికల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్, ఇది ఓవరాల్గానే ఉంటుంది. ఓకే, అంటే మీరు దీన్ని ఓన్గా రాసుకోవచ్చు ఈ సబ్జెక్ట్ని. ఓకే, నెక్స్ట్ 7 సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది టఫెస్ట్ సబ్జెక్ట్. సో మోస్ట్లీ 4th సెమ్ సబ్జెక్ట్స్ అనేవి టఫ్ సబ్జెక్ట్సే. ఓకే, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ 4th సెమ్ సబ్జెక్ట్స్ని. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి ఈ సెమ్లో. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది, అది మనకి అకౌంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్. నెక్స్ట్ M3 టఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో థియరీ పార్ట్ ఉంటుంది, థియరీ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చెప్పాను కదా కొంచెం థియరీ కొంచెం మ్యాథ్స్ ఉంటుంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్స్లో కూడా థియరీ ఉంటుంది దాంట్లో. ఓకే, ఇది మనం ఓన్గా రాసుకోవచ్చు, ఎఫెక్టివ్ టెక్నికల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 5th సెమ్ సబ్జెక్ట్స్. ఈ 5th సెమ్ అంటే 3rd ఇయర్లో 1st సెమ్ అంటే 5th సెమ్. ఓకే, ఈ 5th సెమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మనకి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో థియరీ కమ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ఇది థియరీనే మొత్తం, ఇందులో ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఆటోమేటా అండ్ లాంగ్వేజ్ కంప్యూటేషన్స్, అంటే దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నీ. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఇంతే ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మనకి సెమ్ పెరుగుతున్న కొద్దీ అంటే 2nd ఇయర్ అయిపోయిన తర్వాత 5th, 6th, 7th, 8th సెమ్స్ ఉంటాయి కదా, అంటే మనకి సబ్జెక్ట్స్ తగ్గుతూ వస్తాయి. ఓకే, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆటోమేటాలో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతావన్నీ థియరీ సబ్జెక్ట్స్ అంతే. ఓకే, నెక్స్ట్ 6th సెమ్ సబ్జెక్ట్స్. ఈ 6th సెమ్ సబ్జెక్ట్స్లో మనకి కంపైలర్ డిజైన్ అండ్ అనాలైసిస్ ఆఫ్ అల్గోరిథమ్. సో ఈ డిజైన్ అండ్ అనాలైసిస్ ఆఫ్ అల్గోరిథమ్ని మనం షార్ట్కట్లో డా అంటాం. తర్వాత మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ డేటా మైనింగ్, తర్వాత మనకి సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇది ఓన్గా రాసేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, ఇది 5th సెమ్లో చెప్పాను కాదు, ఇది 6th సెమ్లో ఉంటుంది లాస్ట్ సబ్జెక్ట్, క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్. ఓకే, అంటే మనకి ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయని కాదు, కాలేజెస్ని బట్టి ఉంటాయి మనకి సబ్జెక్ట్స్. మ్యాక్సిమం అయితే ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్లో. ఓకే, 7th సెమ్ సబ్జెక్ట్స్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ లాస్ట్ వన్ ఈస్. సెమ్స్ పెరుగుతున్న కొద్దీ మీకు సబ్జెక్ట్స్ తగ్గుతూ వస్తాయి. ఓకే, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి మనకి, ఏం ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఏమి ఉండవు ఈ సెమ్స్లో, మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మీకు దీంట్లో సమ్మర్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. 6th 7th సెమ్లో మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ ప్లస్ మినీ ప్రాజెక్ట్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో మీకు 7th సెమ్ సబ్జెక్ట్స్ వరకు ల్యాబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 8th సెమ్లో ఏముండవు, ఓన్లీ థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి, ల్యాబ్స్ ఏముండవు. 8th సెమ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మీరు ఈ సబ్జెక్ట్స్ని మీ ఓన్ వేలో రాసుకోవచ్చు, యూట్యూబ్స్ చూసి అందులో నుంచి మీరు అర్థం చేసుకొని మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు 8th సెమ్లో ఇది మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి చాలా క్రెడిట్స్ ఉంటాయి. ఓకే, మనకి ఈ సబ్జెక్ట్లో గెయిన్ చేసిన మార్క్సే కాకుండా క్రెడిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్రెడిట్స్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో తీస్తాను. నేను ఈ ఛానల్ని రీసెంట్గానే క్రియేట్ చేసుకున్నాను, కొన్ని బీటెక్కి సంబంధించిన సబ్జెక్ట్లోని టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అలాగే మీకు బీటెక్లో ఏ సబ్జెక్ట్ అయితే డౌట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని వీడియోస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు.
అంతే అండి ఈ వీడియో. హోప్ సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి బీటెక్ సబ్జెక్ట్స్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి.